నేను ఒక పనిలో దిగానంటే పూర్తి చేయకుండా వదలను. పూర్తి కాదనిపిస్తే దిగను. టేక్ దిస్ చాక్లెట్, యూ టేక్ దిస్. అన్నా బాసు. హాయ్. మేము ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని చూడొచ్చుగా. ఏంట్రా ఇన్నేళ్ళు అందరం కలిసే ఉన్నాం. మనం చైనాలో లేవు, చైన్లు కొట్టేసి జైల్లో ఉన్నాం. పంచుకోవాలని పచ్చిగా అడిగండి. ఏం పంచుకోవాలి? అదే వచ్చే 1.5లో తలా 10 లక్షలు ఇచ్చామంటే మేము సెటిల్ అయిపోతాం బాసు. మిగిలింది అది నువ్వే ఉంచుకో బాసు. ఆల్ ఆర్ ఈక్వల్. ఏం బాసు, తలో 30 లక్షల? కాదు బాసు, సేమ్ బ్లడ్, మీ తాత బుద్ధిలే వచ్చాయని. నాకు చెడ్డ కోపం వస్తుంది. ఏంటి బాసు, వైన్ షాప్ లో మీ బాబుని చూసినట్టు దాక్కున్నావా? ఏమైంది బాస్? పోలీసులు వచ్చారు. పోలీసులు సేటుని పట్టుకున్నారా? సార్ మీకు కావాల్సింది మస్టర్డ్ నెక్లెస్ కదా, అదే కదా కొట్టేసింది. మిగిలిన వదిలేయండి. కొట్టేసిన నగలు అయి ఉంటాయి. సీజ్ చేసిన బాక్స్ వెనకబట్టండి, ఈయన గారిని ముందెక్కించండి. 30 లక్షలు బాస్, 3 సెకండ్లో మిస్ అయిపోయాడు. సార్ దుర్మార్గుడు అన్ని నగలు పెట్టీలో పెట్టుకున్నాడు. కవరింగ్ నగలు మాత్రమే ఇచ్చాడు. ఒకటి కూడా అనుభవించకుండా పోయాయి. వాడు బాగుపడడు. వాడు జైలులోనే ఉండనివ్వు. నువ్వేం బాధపడకు, ఈ నెక్లెస్ పోతే ఇంకోటి కొట్టేవచ్చు. మరేంటి సేటు పెళ్ళం ఏడుస్తుంది. మా ఏడుపు నీకు కనపడడం లేదు, సేటు పిల్ల ఏడిస్తే మాత్రం కనపడుతోంది. దొరుకుంటూ నెక్లెస్ తెచ్చావా? అరే నువ్వు ఒకటివి, నేను తప్పించుకురావడమే పెద్ద విషయం. నెక్లెస్ ఏమైందని అడుగుతున్నావు? సేటు మిమ్మల్ని పోలీసులకు పట్టించేసాడబ్బా. నగ తీసుకెళ్ళి ఎక్కువ ఇవ్వమంటే పట్టుమని 10 రూపాయలు ఇవ్వడానికి కూడా ఏడు చస్తాడా సేటు? మనల్ని ఎంత ఈజీగా పట్టించాడు చూసా. బ్రదరు, పోలీసులు గ్రూప్ గా మిమ్మల్ని వెతుకుతున్నారు. దొరికారో మిమ్మల్ని చించి పారేస్తారు. ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి. నేను ఏదో ఒక ఊరికి జంప్ అయిపోతాను. ఏం బాస్, మనం కేరళ వెళ్ళిపోదామా? కొచ్చిన్కి అక్కడ మా బ్రోకర్ మాయ ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడు? అదే చెప్పాను కదా బాసు, బ్రోకర్ పని చేస్తున్నాడు. అక్కడికి మేము రావాలి కొట్టానంటే. పోలీసుల దగ్గర దెబ్బలు తినలేం బాబు, ఈ బాడీ తట్టుకోలేదు. వస్తా, మీ ఫ్రెండ్షిప్. పోరా రే పోరా. నాకు పిచ్చి పెట్టేసింది. నాకేం తెలీదు. పోలీసులు పట్టుకున్న కేసు ఉండదు. నువ్వు పెర్ఫార్మెన్స్ ఏం చేయక్కర్లా, నీ ముఖం చూస్తేనే పిచ్చి పట్టిన కోతు అని తెలుస్తుంది. మా అత్తయ్య నన్ను కొట్టింది. పోరా. వీళ్ళందరూ ఫ్రెండ్స్. మనకి బయట ఊర్లో ఎవరు తెలుసురా? ఒన్నూరులో మాత్రం ఎవరు తెలుసు? ఐడియా వర్కౌట్ అవుతుంది. బ్రెయిన్ లో ట్రైన్ వదిలేడు. పర్గూస్, మేము చాలాసేపు ఆలోచించాము. ఏ ఊరది? సింగనూర్. సింగనూరు రావడానికి డిసైడ్ అయిపోయాం. ఏంట్రా ఎందుకు వచ్చిన అనుకున్నాగా, ఇంకా సింగనూరే గతి. ఇప్పుడు మాత్రం నన్ను పట్టించుకున్నా? లేదంటే పట్టుకుంటారే. పట్టించుకున్నాం కాబట్టే వస్తాం అంటున్నాం. కొచ్చెల్ని అడిగిలా చంపొద్దు, దయచేసి గురికి తీసుకుపోతలే. మీరు వస్తున్నారా? రాజునమ్మా, మంత్రులు లేకుండా మూవ్ అవ్వడు. చాలు చాలు. మిగతా ఇద్దరు ఏరి? వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. ఊరు వదిలి వెళ్ళిపోయారు అనండి. నీకెలా తెలుసు? ఆ సేట్ ని బుక్ చేసింది నేనే. యు బ్లాక్ షీప్. సేట్ చేసిన తప్పుకి వాడు ఇరుక్కున్నాడు. ఇక మీరు చేసిన తప్పుకి ఇప్పుడు దొరికిపోతారు. ఎందుకు మా మీద ఇంత కసి? కసి కాదమ్మా, ప్లాన్. సింగనూరుకి రాజా వారి వారసుడిని తీసుకెళ్ళడానికి నేను వేసిన ప్లాన్. అయ్యో, ఇది అమ్మాయే కాదబ్బా, మనం వేరే ఊరు. నీకు తెలీదా నేను అమ్మాయిని? ఏంటి మీద చేస్తున్నావు? అటాక్ చేయాలనుకోకు, అది హై వోల్టేజ్. తర్వాత బుస్ అంటావు. నో టచ్, నో టచ్. 2 ఫీట్ గ్యాప్. గ్యాప్ లేకుండా కబోర్డ్ లో ఉన్నప్పుడు అది సిచ్యువేషన్. నువ్వే వచ్చి ఇరుక్కున్నావు. ఇది సిచ్యువేషన్. మీరుగా వచ్చి ఇరుక్కున్నా. ఎలా అమ్మా? పోలీసులకి ఫోన్ చేశాను, ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తా. అయ్యో, బెండ్ తీసేస్తారు బాస్. ఎందుకు బాగుతారు? అయితే మర్యాదగా సింగనూరుకి వస్తా. దయచేసి ఓకే అని బాస్. సరైన చెప్పులింగా. సరే. ఇది కొంచెం ఓవర్గా లేదు? నువ్వు వద్దు వద్దు అంటున్నా, జనాలు వదిలిపెట్టేయట్లేరే. అదే ఊరంతా మర్యాద చేస్తుంటే అందుకన్నా.
రండి అయ్యా. నమస్కారం నమస్కారం. అయ్యా. ఏంటి లింగ ఈ ఊళ్ళో మనకి పూలు చెల్లి మరి హెల్ప్ చేస్తున్నారు. మనకు కాదురా లీడికి. ఊళ్ళో అవ్వలందరూ క్యూ కట్టారు. తాత దసరా బుల్లుడు అనుకుంటా. అవును, ఉన్న ఆస్తిని మొత్తం ఊరోళ్ళకు విసిరేసి నన్ను నడి రోడ్లు నడిపిస్తున్నాడు. మూసుకుని రా నువ్వు. కానీ ఎక్కడ నడిచినా స్టైల్ గానే నడుస్తున్నా. ఇదిగో నమస్కారం. నమస్కారం. అయ్యో 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 అయ్యో. మీరు ఇక్కడికి రావటం అందరికీ సంతోషం. ఈయన ఎంపీ, మా ఊరే. లాస్ట్ ఎలక్షన్ లో చాలా ఓట్లతో గెలిచారు. కానీ నీ ఓటే నాకు పడలేదు. ఈ ఫోటో కాపీ తీసి పట్టుకుంటే ఇవ్వడానికి. ఆ రాజావారు, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నీ వెళ్ళొస్తా. వెళ్ళండి. నమస్కారం. టేక్ కేర్. అయ్యా నమస్కారం. నమస్కారం. నేను ఒక భట్రాజుని. ఓహో, మహారాజులను పొగుడుతూ పాడి బహుమానాలు తీసుకోవడం మా కుల వృత్తి. ఆహా. ఇప్పుడు మీ మీద పాట మొదలెడతా. ఏంటట? ముత్తాతల కాలం నుంచి పాట పాడి బిచ్చం ఎత్తుకుంటున్నారట. బెచ్చం అనేది అడిగి తీసుకునేది, అది తప్పే కాదు, దొంగతనమే తప్పని మా పెద్దాళ్ళు చెప్పారు. మన మ్యాటర్ వీడికి ఎలా అదే అర్థం కావట్లేదు. మీరు పాడండి. పాడితే డబ్బులు ఇవ్వాలి. ఉన్నాయా? అడిగినప్పుడు కదా. సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర, సరిలేరు నీకెవ్వరు, సరిలేరు నీకెవ్వరు రతిరాజ సుందర, సరిలేరు నీకెవ్వరు రాజభోజ రవితేజ దాన జితకల్ప భుజ, జోహార్ జోహార్ జోహార్. వీడు ఒకటి పీకితే సేన వదులుద్ది. ఆహా, భట్రాజు. పుట్రాజు. కోదండం, నా బంగారు బ్రాస్లెట్ కారులో వదిలేసాను, తీసుకురా. అయ్యా ఇంకో పాట పొగుడుతూ పాడమంటారా? ఏయ్ కోట్స్ కోట్స్. రారా ఇంకో పాట పాడతారు. పాడ. మనసున్న మంచోళ్లే మహారాజులు, మమతంటూ లేనోళ్ళు నిరుపేదలు, ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం, రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. ఓహో. ఊళ్ళో వాళ్ళ సంగతి సరే, నీ సంగతి ఏంటి? నేను రాజే, ఇదిగో ఇస్తున్నారుగా. అయ్యా అయ్యా కోదండం, బ్రాస్లెట్ తో పాటు ఒక రాడో వచ్చు ఉంటుంది, అది కూడా తీసుకురా. అయ్యా ఇంకో చిన్న పాట. కోదండం ఇలా రండి. అయ్యగారి ప్రోగ్రామ్ ఇంకా అవ్వలేదు, లాస్ట్ సాంగ్ అంట. ఓ, పాడమంటారా? కానండి. స్టైల్ ఎదిరే. ఎవరిది? నాదా? నీది కదా. నీ స్టైల్ ఎదిరే, నీ నడకల స్టైల్ ఎదిరే, ఆహా నీ నవ్వుల కైపదిరే, నీ మాటల తీరదిరే, నీ చూపుకు ఎదదిరే, హోల్ ఇండియా అదిరే, అదిరే, అదిరే. కోదండం అన్న, ఆ బ్రాస్లెట్ వాచ్ తో పాటు 1000 రూపాయల నోట్ల కట్టుంది. బస్సు అది ₹1,00,000 బస్సు. అయితే కానీ అది తీసుకొచ్చి ఈయనకిచ్చి కారు తీసుకుని ఇంటికి వచ్చి. అయ్యా ఉండి తమరు చేత్తో ఇస్తే సంతోషం. వాడికి రాడు. బండి దగ్గరికే వెళ్ళింది. లేదు లేదు, కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరి తమరిస్తారన్నవి? భట్రాజు గారు, నేనే 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 మీరు నన్ను పొగుడుతూ పాడినప్పుడు నేనెంత సంతోషపడ్డాను. పడతారు కదా. ఆ, నేను మీకు వాచి బ్రేస్లెట్ డబ్బు ఇస్తానన్నప్పుడు మీరెంత సంతోషపడ్డారు. సంతోషానికి సంతోషం చెల్లైపోయింది. అయ్యా ఇది ఏమైనా తమరికి న్యాయంగా ఉందంటారా? ఏమయ్యా, నువ్వు నారాయణ రెడ్డి, బేటూరి, వెన్నెల కంటి రాసిన పాటల్ని నువ్వు రాసిన పాటలాగా బిల్డప్ ఇచ్చి పాడినందుకు నేను నీకు డబ్బులు ఇవ్వాలా? పోరా. అయ్యా తాతయ్య, అనుమానమే వద్దు. ఈయనే మన రాజుగారి మనవడు. బర్త్ సర్టిఫికెట్ నుంచి డిఎన్ఏ టెస్ట్ వరకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏ ప్రూఫ్ అక్కర్లేదమ్మా. ఆ మొహం చూస్తే తెలియటల్లా రాజాగారి మనవడని. అదే నవ్వు. రా బాబు రా. బాబు, మీ చేతులతో వచ్చే పౌర్ణమికి ఆ శివాలయం తెరవాలి. ఏర్పాట్లు చేయమంటావా? అర్జెంట్ ఏం లే తాతయ్య గారు, కొన్ని రోజులు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, ఇదంతా మీదే అనుకోండి. ఏంటి మొత్తం మాదేనా? ఎన్ని ఎకరాలు ఉంటుందండి? థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు, నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. లోపలికి వెళదాం. విడిగా వద్దు, ఏదైనా ఇక్కడే మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. బాసు ఛాన్స్ మిస్ అవ్వక లోపల పెద్ద బీరో చూపిస్తాడేమో. సరేనండి. వెళ్ళగానే సిగ్నల్ ఈ బాసు. లంక్ అంత కొంపెట్టుకుని నీకు టీవీ ఉద్యోగం ఎందుకు? దీన్ని చిన్నారి పెళ్లి కూతురు సీరియల్కి రెంట్కి ఇస్తే హ్యాపీగా సంపాదించుకోవచ్చు. గ్రామంలో ఉండి ఏం చేయమంటావు? సిటీలో ఉంటేనే కదా ఓ నలుగురిని సైట్ కొట్టొచ్చు. సైట్ కొడతారా? రే, దానికి ఎందుకురా గాడ్జిల్ అలా గంతులేస్తావు? అమ్మాయిలు మందే కొడుతున్నారు ఈ రోజుల్లో. పాపం పాప సైటే కదా కొడుతుంది. ఆ శివాలయంలో ఉన్న లింగం సాధారణ లింగమనే ఈ ఊరికి తెలుసు. నా మనవరాలికి కూడా తెలియని ఒక విషయాన్ని మొట్టమొదటిసారిగా నీకు చెప్తున్నాను. అది మరకత లింగం. స్వచ్ఛమైన మరకతంతో చేసింది. ఆ గుడి తెరిచిన తర్వాత మంచి భద్రత కల్పించి నువ్వే ఈ నిజాన్ని ఊరికి చెప్పాలి. సరే. ఇది పెద్ద మ్యాటర్ అయ్యా, ఇదిగో తీసుకో. సార్,
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను పెద్ద చిక్కులోంచి కాపాడారు. నీకు ఇది పెద్దది, నాకు అది పెద్దది. అటు ఒకసారి చూడు, వచ్చే వారం క్యాన్సర్ అవేర్నెస్ అనే పేరుతో అలాంటి పెద్ద పెద్ద బెలూన్లు ఎగరైపోతున్నాం. జనం అందరూ నోళ్లు తెరిచి పైకి చూసేటప్పుడు కింద మన పని కానిచ్చేద్దాం. అర్థమైందా? అయింది సార్, తప్పకుండా చేసేద్దాం. థ్యాంక్ యూ.